ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, నూతన ఆవిష్కరణలకు ప్రతీకగా నిలిచే కుంభరాశి వారి యొక్క సమగ్ర జీవిత విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశివారి జీవితంలో అదృష్ట దేవత ప్రవేశించే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని అద్భుతమైన సంకేతాలు ప్రకృతి ద్వారా వారికి అందుతాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయల సిరిసంపదలను పొందబోతున్నారని, వారి జీవితం ఒక మహోన్నతమైన మలుపు తిరగబోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియోను మీరు కేవలం ఒక రాశి ఫలంగా కాకుండా, మీ జీవితాన్ని మార్చే ఒక దిక్సూచిగా భావించి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమాచారం మిస్ అయితే, మీరు కోట్ల రూపాయల విలువైన సమాచారాన్ని మిస్ అయినట్లే. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించే ముందు, ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పొందబోయే ముందు ఎటువంటి అద్భుతమైన, గూఢమైన సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం. అలాగే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల తెలియకుండానే దరిద్ర దేవతను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. కుంభరాశివారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, ఈ వస్తువులను తక్షణమే గుర్తించి మీ ఇంటి నుండి బయటకు విసిరివేయండి. లేదంటే మీ ఎదుగుదలకు అవే పెద్ద ఆటంకాలుగా మారి, కొన్నిసార్లు మీ ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. మరి ఆ అరిష్టాన్ని కలిగించే వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన, జ్ఞానవంతమైన ప్రయాణంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, మాదొక చిన్న విన్నపం. ఇంతవరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. ఇది మాకు మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి గొప్ప ప్రేరణను ఇస్తుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మరచిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే చేరుతుంది. మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా ఆ గోపాలుడు, జగనాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడిని మనసులో తలచుకుంటూ జై శ్రీకృష్ణ అని భక్తిశ్రద్ధలతో కామెంట్ చేయండి. ఆ గోవిందుడి చల్లని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండి, మన జీవితాలను సుఖశాంతులతో నింపుతాయి. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం కుంభరాశివారి నక్షత్రాల గురించి, వారి గూఢమైన స్వభావం గురించి, వారి ఆలోచనా విధానం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. రాశిచక్రంలో 11వ స్థానంలో ఒక ఉన్నతమైన ఆశయంతో నిలబడే రాశి కుంభరాశి. ఈ రాశిలో 3 నక్షత్రాల కలయిక ఉంటుంది. అవి ధనిష్ఠా నక్షత్రములోని 3 మరియు 4 పాదాలు, శతభిష నక్షత్రములోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రములోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ 3 నక్షత్రాల ప్రభావం వారి వ్యక్తిత్వంపై విభిన్నమైన ఛాయలను ప్రసరింపజేస్తుంది. ఈ అద్భుతమైన కుంభరాశికి అధిపతి కర్మకారకుడు, న్యాయదేవత అయిన శనిదేవుడు. శని భగవానుడి ప్రభావం వల్ల వీరికి క్రమశిక్షణ, ఓర్పు, పట్టుదల, కష్టపడే తత్వం వంటివి పుట్టుకతోనే వస్తాయి. ఇది వాయుతత్వపు రాశి. అంటే వీరి ఆలోచనలు గాలివలె స్వేచ్ఛగా, విశాలంగా, హద్దులు లేకుండా ఉంటాయి. అలాగే ఇది ఒక స్థిర రాశి. అంటే వీరు ఒకసారి ఒక అభిప్రాయానికి వస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అంత సులభంగా తమ మనసును మార్చుకోరు. కుంభరాశిలో జన్మించినవారు సాధారణంగా పొడవుగా, దృఢమైన శరీర నిర్మాణం కలిగి, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. వారి ముఖం గుండ్రంగా ఉండి, దానిపై ఎప్పుడూ ఒక తెలియని వెలుగు, ఒక ప్రశాంతమైన తేజస్సు ఉంటుంది. సుందరమైన రూపంతో, ఎప్పటికీ సంతోషంగా, ఉల్లాసంగా, జీవితాన్ని తేలికగా తీసుకుంటున్నట్లు బయటివారికి కనిపిస్తారు. కాని వారిలోపల నిరంతరం ఆలోచనల మేధోమథనం జరుగుతూనే ఉంటుంది. జీవితంలో మధ్య వయస్సుకు వచ్చేసరికి శారీరకంగా కొద్దిగా లావయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి జుట్టు సహజంగానే గోధుమ రంగు ఛాయలో మెరుస్తూ ఉంటుంది. ఇది వారి ప్రత్యేకతను మరింత పెంచుతుంది. వీరిని చూడగానే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్నేహపూర్వక స్వభావం కలవారిగా కనిపిస్తారు. అందుకే వీరికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశివారు అత్యంత తెలివైనవారు. వీరి మేధస్సు చాలా పదునైనది. వీరికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. చిన్నప్పుడు చదివిన విషయాలను కూడా ఏళ్ల తర్వాత ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. ఎదుటి వారిని చూడగానే వారి మాట తీరును బట్టివారి మనస్తత్వాన్ని ఖచ్చితంగా అంచనా వేసే సహజమైన నేర్పు, ఒక మానసిక నిపుణుడికి ఉండే అంతర్దృష్టి వీరికి ఉంటుంది. నిజాలను నిగ్గు తేల్చడంలో, సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను కనుగొనడంలో ఈ కుంభరాశివారు చాలా నిపుణులు అని చెప్పవచ్చు. వీరు చాలా చక్కటి ఏకాగ్రతను కలిగి ఉంటారు. ఒక విషయమీద దృష్టి పెడితే చుట్టూ ప్రపంచంలో ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా దానిలో లీనమైపోగలరు. ఈ లక్షణమే వారిని శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కుంభరాశివారు దయ, కరుణ, మానవత్వం అనే ఉన్నతమైన స్వభావాలను తమలో ప్రత్యేకంగా ఇముడ్చుకుని ఉంటారు. సమాజంలో అందరూ సమానమే అనే భావనతో ఉంటారు. కుల, మత, వర్గభేదాలను అస్సలు సహించరు. అలాగే అపారమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తాము చేయగలమని నమ్మిన పనిని ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతారు. ఓర్పు, సహనం వీరికి శని భగవానుడు ఇచ్చిన వరం. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. గాలివాటంకు తమ సిద్ధాంతాలను మార్చుకోరు. ఎప్పుడూ ఆనందంగా, సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నిస్తారు. తమ చుట్టూ ఉన్నవారిలో కూడా అదే ఉత్సాహాన్ని నింపుతారు. పరిశోధనాత్మకమైన శక్తి, ప్రశ్నించే తత్వం వీరి రక్తంలోనే ఉంటుంది. వీరికి కొత్త విషయాలను కనుగొనడంలో, ప్రపంచానికి తెలియని రహస్యాలను ఛేదించడంలో అంతులేని ఆసక్తి ఉంటుంది.
అందుకే వీరు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికత వంటి రంగాల వైపు ఆకర్షితులవుతారు. చాలామందికి వీరు మంచి స్నేహితులుగా ఉంటారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఆశ్చర్యకరంగా వందల మంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి గొప్ప లక్షణాలున్న కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందబోయే ముందు ఎటువంటి అద్భుత సంకేతాలు ప్రకృతి వారికి పంపిస్తుందో వివరంగా తెలుసుకుందాం. పురాణ శాస్త్రాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం తలుపు తట్టే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారద మహర్షికి వివరించారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి జీవితంలో సుఖగడియలు రాబోయే ముందు, వారు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు వారికి స్పష్టంగా కనిపిస్తాయి. ఆ భగవంతుడు అదృష్ట సమయం కలిసిరాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో లేదా కలల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. కేవలం లోతైన జ్ఞానం, పరిశీలనా దృష్టి ఉన్నవారు మాత్రమే ఈ దైవిక సంకేతాలను అర్థం చేసుకోగలరని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసివచ్చే ముందు కొన్ని విశిష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ రాశివారికి ఉన్నట్టుండి ఇంట్లోకి కప్పలుగాని, నల్లచీమల గుంపుగాని లేదా హానిచేయని చిన్నపాముగాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతంగా భావించాలి. సాధారణంగా కప్పలు, పాములు, చీమలు ఇంట్లోకి వస్తే మనం భయపడటం, చిరాకు పడటం, వాటిని చంపడానికి ప్రయత్నించడం సర్వసాధారణం. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇవి ఇంట్లోకి రావడం లక్ష్మీదేవి ఆగమనానికి సూచిక అని, మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోబోతుందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నల్లచీమలు ఒక క్రమపద్ధతిలో వరుసగా మీ ఇంట్లోకి వస్తుంటే మీకు ధన ప్రవాహం కూడా అదే విధంగా రాబోతుందని అర్థం. మీ ఇంటికి ఎవరైనా అతిథి అనుకోకుండా, పిలవకుండా వస్తే వారిని సాక్షాత్తు దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి దేవో భవ అనే సూక్తిని పాటించి వారికి శక్తికొలది అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అందమైన రామచిలుక ఎగురుకుంటూ వచ్చి మీ ఇంట్లో వాలడం లేదా ఇంట్లోకి ప్రవేశించడం కూడా మీకు అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావించాలి. ఎందుకంటే రామచిలుకకు ధనాధిపతి అయిన కుబేరుడికి ప్రత్యక్ష సంబంధముంది. అంతేకాకుండా మన్మథుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది మీ జీవితంలోకి ప్రేమ, ఆనందం, శోభ రాబోతున్నాయని సూచిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధముంది. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఊహించని ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు అద్భుతమైన వ్యాపారాభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు. రావు అనుకున్న పాత బాకీలు కూడా అనూహ్యంగా వసూలు అవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా పవిత్రమైన, శుభప్రదమైన సంకేతం. నీటిలో నెమ్మదిగా, స్థిరంగా కదిలే తాబేలు మీ ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలజీవులకు వాస్తుశాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానముంది. ఇవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. తాబేలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన కూర్మావతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా, దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో శాంతితో పాటు ఐశ్వర్యం, శ్రేయస్సు కూడా వెల్లివిరుస్తుంది. అంతేకాకుండా ఇదివరకు ఇంట్లో ఉన్న అనవసరమైన ఆందోళనలు, చికాకులు తొలగిపోయి మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. ఈ రాశివారికి బ్రహ్మముహూర్తలో అంటే తెల్లవారుజామున సుమారు 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయంలో ఎటువంటి అలారం పెట్టుకోకుండా, ఎవరూ లేపకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే దైవశక్తులు మిమ్మల్ని మేల్కొలుపుతున్నాయని అర్థం. త్వరలో మీకు అద్భుతమైన మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, మీరు కోటీశ్వరులు కాబోతూ ఉన్నారని దానికి ఇది ఒక బలమైన సంకేతం. కాబట్టి మీకు బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున ఏ సమయానికి మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. ఎవరికైతే కలలో ఎవరో ఒక దైవస్వరూపం లేదా ఒక పెద్ద మనిషి వారి చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తే మీ జీవితంలో అదృష్టద్వారాలు, భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి అర్థం. ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు, ఒక ఉన్నతమైన మార్గంలోకి ప్రవేశించే ముందు ఇటువంటి దివ్యమైన కల మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే ఇదివరకు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని ప్రదర్శించేవారో అలాంటివారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకుని ఎల్లప్పుడూ ఒక చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనే కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ మార్పుకు కారణం మీ గ్రహస్థితి అనుకూలంగా మారుతోందని, మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత అంటే ఆవు, వాటంతటా అవే వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతున్నట్లుగా అరుస్తూ ఉంటే గనుక మీకు రాబోయే కాలం స్వర్ణయుగం, అదృష్టకాలం అని మీరు గుర్తించాలి. గోమాతను మనం సకల దేవతా స్వరూపంగా, 33 కోట్ల దేవతలు కొలువై ఉండే నడిచే దేవాలయంగా భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లు మీకు అనిపిస్తే ఆలస్యం చేయకుండా దానికి ఆహారం పెట్టి నమస్కరించండి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి మీ ఇంటి బాల్కనీలోకి లేదా వంటగదిలోకి వచ్చి
అక్కడ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని ప్రశాంతంగా తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయని, వారు అతి త్వరలో ఊహించని ఉన్నత స్థానానికి వెళ్లబోతూ ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతివచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాభరా పడవలసిన పనిలేదు. అది ఆంజనేయ స్వామి ప్రసాదంగా స్వీకరిస్తున్నారని భావించాలి. ఎవరి ఇంట్లోకైతే చిన్నపిల్లలు పిలవకుండానే తరచుగా వచ్చి ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉన్నారో అలాంటివారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో నిండిపోతుందని అర్థం. అలాగే వారి ఇంట్లో వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే ఒక మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలండి. చాలా మటుకు చిన్న పిల్లలు పిలిస్తేనే లేదా పరిచయం ఉంటేనే ఒకరి ఇంట్లోకి వస్తూ ఉంటారు. కాని పిలవకుండానే మీ ఇంటిని తమ సొంత ఇల్లుగా భావించివారు ఆడుకుంటున్నారు అంటే అది మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తికి, రాబోయే శుభానికి ప్రతీక. ఆ పిల్లల రూపంలో ఆ భగవంతుడే మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడని నమ్మాలి. ఎవరికైనా సరే పూజగదిలో హారతి ఇచ్చే సమయంలో ఆ దీపపు జ్వాలలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు స్పష్టంగా కనిపిస్తే మీ పూజలు ఫలించాయని, మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు, నవనిధులు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇది చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతమైన సంకేతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పురుషుడికి కుడిచెయ్యి అరచేతిలో, స్త్రీలకు ఎడమ చెయ్యి అరచేతిలో అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా గనక అనిపిస్తే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందబోతుందని, మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద, ఒక ఇంటర్వ్యూకి ఒక వ్యాపార ఒప్పందం కోసం మీరు బయటికి వెళ్లే సమయంలో మీకు గోమాతగాని, ఒక సాధువుగాని లేదా నీళ్లతో నిండిన బిందె పట్టుకున్న మహిళగాని ఎదురొస్తే మీరు వెళ్తున్న పని 100% విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది అత్యంత శుభప్రదమైన సంకేతం. చాలామంది దీనికి భయపడుతూ ఉంటారు. దానిని చంపేంతవరకు వదిలిపెట్టరు. కాని అది మహాపాపం. 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా, ఆమె వాహనంగా కొన్ని సంప్రదాయాలలో చెబుతూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇది సాధారణంగా బయట పెద్దగా కనిపించదు. కాని అలాంటిది మీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. మీ వంశం మొత్తం తరించబోతుందని అర్థం. ఈ పాము ఎవరికీ హాని తలపెట్టదు. దానిని గౌరవిస్తే చాలు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని అద్భుతమైన సంకేతాలను ఆ భగవంతుడు చూపిస్తాడు. ఈ సంకేతాలను అర్థం చేసుకుని దైవ భక్తితో ముందుకు సాగితే అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు తెలియకుండానే దరిద్రాన్ని కొనితెచ్చుకుంటున్నారో, మీ జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా వివరంగా తెలుసుకుందాము. ఈ రాశివారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను ఒక్క క్షణం కూడా ఉంచకుండా వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే పాత గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పనిచేయని వాచ్ కావచ్చు లేదా మూలన పడేసిన టేబుల్ క్లాక్ అయినా సరే, వాటిని వెంటనే తొలగించాలి. కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన వాస్తు సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని, స్తబ్దతను విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, కారణం లేకుండానే జాప్యాలు జరగడానికి ఒక ముఖ్యమైన కారణంగా మారుతుంది. ముఖ్యంగా మన వంటగదిలో, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశంలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, కుటుంబంలో అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పగిలిన పాత్రలలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ప్రతికూల శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి పగిలిన, పాడైన వస్తువులు ఏవి ఉన్నా వెంటనే బయటపడేయండి. కొత్త వాటిని కొనుక్కోండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటినుండో చెబుతూ ఉన్నమాట. ఇది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రం కాదు. దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా దాగి ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా, ముక్కలుగా, అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మనలో మనకే తెలియని ఒక అభద్రతాభావాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ పూజగదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉంచుకోకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా తెలియకుండానే మహా దోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2, 3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచడం వంటివి చేయకూడదు.
ఇది శక్తి వికేంద్రీకరణకు దారితీస్తుంది. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావిచెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతికర్రలు, బట్టలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. చనిపోయిన వారి ఆత్మ, వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని, ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దీనివల్ల వారి ఆత్మ శాంతించక ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇది ఇంట్లో నివసించేవారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగజేస్తుంది. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే. ప్రతిరోజూ ఇంటి గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అందమైన రంగవల్లులతో అలంకరించుకోవాలి. ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. మీ ఇంట్లో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. ఈ చిన్న మార్పులు చేయడం వల్ల కుంభరాశివారు వారి జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలను, అద్భుతాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంగలిపాత్రలను సింకులో పేరుకు పోనివ్వకూడదు. వాటిని వెంటనే శుభ్రం చేయాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా శ్రీ సూక్తం వంటివి చదువుకోవటం ఈ కుంభరాశివారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కుంభరాశివారికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 2, 4, 8 మరియు 11. ఈ సంఖ్యలు మీ జీవితంలో తరచుగా కనిపించినా లేదా ముఖ్యమైన పనులకు ఈ తేదీలను ఎంచుకున్నా మీకు విజయం చేకూరుతుంది. ఈ రాశివారికి కలిసివచ్చే అదృష్ట రంగులు నీలం, ముదురు నీలం, లేత నీలం, ఆకాశ నీలం మరియు టర్కోయిస్. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. కుంభరాశివారికి అదృష్టాన్ని ఇచ్చే రోజులు గురువారం, శుక్రవారం మరియు శనివారం. మీరు ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం వంటివి చేయడం వల్ల మీరు చేసే పనులలో అప్రతిహతమైన విజయం, మానసిక బలం మరియు శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి కొన్ని దానధర్మాలు శనివారం నాడు చేయటం చాలా మంచిది. శనిదేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత పేదవారికి నువ్వుల నూనె దానం చేయటం, నల్ల మినపపప్పును దానం చేయటం శని దోషాన్ని, కష్టాలను తగ్గిస్తుంది. పేదవారికి లేదా అవసరమైన వారికి నల్లని వస్త్రాలను దానం చేయటం, పాత చెప్పులు లేదా కొత్త పాదరక్షలను అవసరమైన వారికి దానం చేయటం శని ప్రీతికరమైన పనులు. నిస్సహాయులకు, పేదవారికి ఆహారం లేదా భోజనం దానం చేయటం, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలో సేవ చేయడం వంటివి శని అనుగ్రహానికి చాలా మంచిది. కుంభరాశివారు చేసే దానధర్మాలలో నిస్వార్థ సేవ ప్రధానంగా ఉండాలి. వారు పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా సమాజంలో నిజమైన మార్పు తీసుకురావడం కోసం దానం చేయడానికి మొగ్గు చూపుతారు. దానం ఎప్పుడూ అవసరానికి తగ్గట్టు నిజమైన హృదయంతో చేయటం వల్ల మీరు పూర్తి శుభ ఫలితాలతో పాటు రెట్టింపు పుణ్యఫలితాన్ని కూడా పొందుకుంటారు. చూశారు కదండి, ఈ వీడియోలో వివరించిన సంకేతాలు, జాగ్రత్తలు మరియు పరిహారాలు కుంభరాశివారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవడం కూడా ఒక పుణ్యకార్యమే. అలాగే జై శ్రీకృష్ణ అని లేదా మీ కులదైవం పేరును భక్తితో కామెంట్ చేయండి. మీ ప్రార్థనలు ఆ భగవంతుడికి తప్పక చేరుతాయి. మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినోభవంతు.